కలరీ అంటే మీనింగ్ ఏమైనా ఉందో సపరేట్? కలరీ అనేది మనకు ప్రాక్టీస్ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో సో దాన్ని మనం కలరీ అని పిలుస్తాం. సో ఒకరికి మర్మం చేయమని చెప్పారు, కొందరిని మర్మంకు సంబంధించిన మెడిసిన్స్ తయారు చేయాలి. అంటే మీకు కలరీ సైడ్ రావడానికి మెయిన్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? బేసిక్గా ఫస్ట్ గురుజీ గారి బ్లెస్సింగ్స్. సెకండ్ థింగ్ క్లియర్ గా చెప్పాలంటే మెడిసిన్ పార్ట్ అంతా కూడా సిద్ధ వైద్యం రెఫరెన్స్ ఉంది. అందులో మనం కషాయం ఏది వాడాలి అంటే మీరు కత్తి స్వాడ్ తిప్పడం అది కూడా కలరీ. ఇప్పుడు ప్రజెంట్ మీరు అంటే మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి? నిత్య చైతన్య కలరీ. మీకు వస్తుందా మర్మకళ? చెప్పాడు సీక్రెటా? కెరీర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఓన్లీ కెరీర్ కాకుండా ఓన్లీ జనాలకు హెల్ప్ చేయాలనుకుంటే రావాలా, కెరీర్ పరంగా కూడా దీన్ని ఎంచుకోవచ్చా? కెరీర్ పరంగా కూడా ఎంచుకోవచ్చు అండి. ఓకే. నేను ఇప్పుడు 14 సంవత్సరాలు మనం ఏదైతే అనుకున్నామో ఇది ఒక గురువు సాంగత్యంలో జరగాలి. ఓన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఎప్పుడైనా సెల్ఫ్ డిఫెన్స్ ఈ కళను యూజ్ చేసిన సందర్భాలు ప్రాక్టికల్? 1-2 సందర్భాలు ఉన్నాయి, చిన్నవే. ఓకే. అంటే ఈ ప్రిపరేషన్ ఎలా చేస్తారు మళ్ళీ? శాస్త్రంలో లిటరేచర్ లో ఉన్న మెజర్మెంట్. ఈ ఉరిమి గురించి చెప్పండి. ఉరిమి అనేది ఒక స్పెషల్ వెపన్ అని నేను ముందుగా ఈ ప్రచారం ఉంది కదా, ఉరిమి స్పెషల్, ఉరిమి మోస్ట్ డేంజరస్ వెపన్. ఈ ఆయుధం డేంజరస్, ప్రతి ఆయుధం ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. అది ప్రాక్టికల్ కాదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే క్లాస్ లో ఉన్న ప్రతి పర్సనాలిటీతో మనం ఫైట్ చేయాలి. జనరల్ మాలాంటి నార్మల్ పీపుల్ కోపం వస్తే ఇట్లా ఏదో అనుకుంటాం, మీలాంటి వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారు? త్వరగా రీసెర్చ్ చేసుకుంటాం. ఎవరో ట్రాఫిక్ లో సమ్ ఇష్యూ అయింది, తను గురువు స్థానంలో ఉన్నాడు, ఇన్స్టిట్యూట్ నడుపుతున్న వ్యక్తి, కలరీ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఉంటూ మేమైతే చాలా బాధపడ్డాం. అట్లా అందుకోసం మనం విద్య నేర్చుకుంటుంటే మాత్రం అర్థం. కలరీ నేర్చుకున్నా మీరేంది మీ ఐస్ కానీ మీ ఫోకస్ కానీ మీ అంటే స్కిన్ టోన్ కానీ ఒక సోల్జర్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది, అది కలరీ వల్ల వచ్చిందా? మనం ఆల్మోస్ట్ డెకేడ్ దాటింది అసలు. వెళ్ళి మనం ఆ ఫైటర్ ఇన్స్టింక్ట్స్ గురించి వాటి మీద ట్రైన్ అవుతూ ఉంటాం కదా. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్పెసిఫిక్ ఏమైనా ఉంటుందా? జనరల్ నార్మల్ అందరు తినేది అలా సేమ్ టైంలో తినడం అనేది చాలా ఇంపార్టెంట్. 8 to 8 ఇలాంటి ఒకటి. స్టూడెంట్ వస్తారు, స్టూడెంట్ ని బట్టి ఏదైనా డిఫరెంట్ క్లాస్ ఇస్తారా లేకపోతే అందరికి కలిపి ఒకటే ఉంటుంది? ఇట్లా చాలా మంచి క్వశ్చన్. చాలా మంది అడుగుతారు బ్యాచ్ క్రికెట్ నేర్చుకుంటే ఐపీఎల్ ఏదైనా ఆడచ్చు. ఇప్పుడు నేను కలర్ నేర్చుకుంటే ఏంటి? ఇది ఎల్లక్కై, ఇది తొమ్మిక్కై. వెల్కమ్ టు పల్లవి పాడ్కాస్ట్. మనతో పాటు కలరీ శివరామ్ గారు. హాయ్ సార్. నమస్తే అండి. మాస్టర్, కలరీ అనే వర్డ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి? అంటే యాక్చువల్ కలరీ అంటారా, కలరీ పట్టు అని ఇంతకుముందు ఒకటి చెప్పారు. అవునవును. అది వర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ వర్డ్ ఆరిజిన్ ఏంటి? మామూలుగా మనకి ఈ విద్య ఆరిజిన్ తీసుకుంటే తమిళ్ లిటరేచర్ అనేది ఇందులో కొలమానమాట. ఓకే. మనకి సంగం లిటరేచర్లో ఈ మార్షల్ విద్యలన్నీ కూడా, యుద్ధ విద్యలు, వీటి గురించి కూడా అందులో చెప్పబడింది. ముఖ్యంగా మర్మకావ్యం అనేది ఒక రెఫరెన్స్ మనకి. సో తమిళ వర్మకావ్యం అంటాం, మర్మం వర్మం బోత్ ఆర్ సేమ్. సో అందులో మనకి ఈ కథ గురించి చెప్పడం జరిగింది అనమాట. అందులో భాగంగా ఈ యుద్ధ విద్యల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిమురై అన్న పేరుతో ఒకటి, వర్మకళ, మర్మకళ, సిలంబం, కలరీ పోయట్, సో ఈవెన్చువల్ గా మనకు కలరీ విద్య. సో ఇలా మనకు ఒక్కొక్క కాలానుగుణంగా పేర్లు కూడా పర్యాయ పదాలతో పిలవడం అనేది జరిగింది. కలరీ అంటే మీనింగ్ ఏమైనా ఉందో సపరేట్? కలరీ అనేది మనకు ప్రాక్టీస్ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో సో దాన్ని మనం కలరీ అని పిలుస్తాం. ఫైట్ అనేది విద్య పేరు, ఫైట్ యాక్చువల్ ఫైట్ పార్ట్. ఓకే. అంటే ఈ మెయిన్ ఈ కలరీ ఫైట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని స్టోరీ ఏంటి అసలు? ఇందులో ముఖ్యంగా 2 సాంప్రదాయాలు ఉన్నాయండి. సో మూడవది మనకు
మధ్య కేరళ సాంప్రదాయం కూడా ఒకటి ఉంది. ముందున్న 2 వచ్చేసి వడక్కన్ తెక్కన్ సాంప్రదాయాలు ఉన్నాయి. ఓకే. సో ఈ సాంప్రదాయాల్లో ఒక విభిన్నమైన కథలు ఉన్నాయి. ఓకే. సో మొదటిది వడక్కన్ సాంప్రదాయం తీసుకుంటే మనకు పరశురాముడి లీనియేజ్లో వాళ్ళు చెప్తారని, హుహు. వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు నమ్ముతారు కూడా. ఓకే. రెండవది తెక్కన్ సాంప్రదాయం అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ. సో అందులో వాళ్ళు దే బిలీవ్ ఇన్ సిస్టమ్ బై అగస్త్య ముని. ఓకే. అగస్త్య ముని లీనియేజ్లో చెప్పబడి, మర్మకావ్యంలో మాత్రం శివుడి నుంచి దీన్ని చెప్పడం జరిగింది. సో ఓకే. శివుడు దీనికి మూలము. హుహు. సో ఆయన నుంచి నందీశ్వరుడు నుంచి మిగిలిన 18 మంది సిద్ధార్స్, ఓకే. సిద్ధ గురువులు, వాళ్ళకి ఈ విద్య అనేది నేర్పించబడింది. ఓకే. సో ఈ 18 మందికి కూడా ఈ 18 మందిలో కూడా ఒక్కొక్కరికి విభిన్నమైన వర్క్ ఆయన అసైన్ చేశారు. హుహు. సో ఒకరికి మర్మం చేయమని చెప్పారు, కొందరిని మర్మంకు సంబంధించిన మెడిసిన్స్ తయారు చేయాలి. ఓకే. సో కొందరికి ఇంకొంతమంది గురువులు వాటి మీద కాంపోజిషన్, లైక్ ఏ మెడిసిన్ ఎందులో వాడాలి, ఒక లిటరేచర్ని వాళ్ళు ఓకే. డెవలప్ చేయడం జరిగింది. ఓకే. అవే మనకి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మూలాలన్నీ కూడా ఆ సిలబస్. ఓకే. సో సో అది మూలం మనకి విద్యకి. ఓకే. ఓకే. సో ఓవరాల్‌గా ప్రెజెంట్ ఇప్పుడు మర్మకళ అని కూడా అంటారు. అవునవును, మర్మకళ అనేది ఇందులో పార్టేనా? ఇందులో భాగమే అండి. కలరీ పట్టు. Yeah. కలరీ పార్ట్‌లో మర్మకళ ఒక Yeah. పార్ట్. Yeah. సో ఓవరాల్‌గా ఇప్పుడు ఈ కరాటే లాగా బ్లాక్ బెల్ట్, వైట్ బెల్ట్ ఈ విధంగా ఎలా ఉంటాయో మన కలరీ పార్ట్‌లో కూడా ఆ విధంగా స్టేజెస్ ఉంటాయా? ఈ సిలబస్ రెగ్యులర్ మన ట్రెడిషనల్గా ఫాలో అవుతున్న సిలబస్ మనకి ఇన్ని సాంప్రదాయాల్లో కానీ ఒక గురువు నుంచి ఒక గురువుకి ఈ లీనియేజెస్ ఉంటాయి కదా. సో మాస్టర్ మన కరాటేలో జనరల్గా బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, బ్లూ బెల్ట్ అట్లా ఉంటాయి కదా, అదే విధంగా కలరీలో అలాంటివి ఉంటాయా? మామూలుగా మనకు విద్యారంభ పరీక్ష అని ఉంటుంది. ఓకే. సో మనకు లెవెల్ పెరిగే కొద్దీ సంవత్సరం కన్సర్న్ స్టూడెంట్ నేర్చుకునే కొద్దీ గురువు పరీక్ష అనేది పెడతారు. ఓకే. సో కొంచెం లోతుగా ఆలోచిస్తే పరీక్ష ఓన్లీ స్కిల్ మీద మాత్రమే కాకుండా సో దైనందిన జీవితంలో ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఓకే, వాళ్ళ పంక్చువాలిటీ కానీ, సీనియర్స్ తో ఎలా మింగిల్ అవుతున్నాడు, మనకంటే జూనియర్స్ క్లాస్ లో ఎట్లా మింగిల్ అవుతున్నాడు, ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, సో ఎలా వాళ్ళ నడవడిక ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్తారు. ఓకే. ఓకే. అంటే మెయిన్ ఇదే క్వశ్చన్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్, జెండర్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు ప్లస్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఇది? మినిమం అయితే 5 to 7 years తో శాస్త్రంలో చెప్పిన పరంగా కూడా 5 to 7 years ఇస్ ద ఐడియల్ ఏజ్ టు స్టార్ట్. ఓకే. ఓకే. అంటే దీనికి సపరేట్ డైట్ ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? యూజువల్లీ మనకు బ్యాలెన్స్డ్ డైట్ అండి. మనం మన తిండికి, మనం చేస్తున్న వ్యాయామానికి, ప్రాక్టీస్కి, నిద్రకి, వీటికి ఒక అల్లిక అనేది ఉండాలి. ఈ బ్యాలెన్స్ లేనప్పుడు మనకు ఇష్యూస్ వస్తాయి. ఓకే. అంటే మీ ఇంకా ఇంపార్టెన్స్ చాలా ఉంది, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లో అంత హార్డ్ ప్రాక్టీస్ లో మనకు గాయాలు అవుతా ఉంటాయి. హీలింగ్ లో డైట్ ప్లేస్ మేజర్ రోల్. అంటే యాక్చువల్ కలరీ పట్టు అంటే మనం ఇంత స్ట్రాంగ్ అవ్వాలంటే బాడీ కూడా కొంచెం మనకు డైట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీ శాస్త్రంలో ఇలాంటి ఫుడ్ తినాలి, అలాంటి ఫుడ్ ఇంపార్టెంట్ అనేది ఉందండి, స్పెసిఫికేషన్ ఉంది మనకు. మా గురుజీ గారు శ్రీ మురుగన్ పిల్లై ఆయన కలరీ వ్యాయామం అనేది ఒక బుక్ కూడా రాశారు. మనం అది అతి త్వరలో పబ్లిష్ కూడా అవుతుంది. ఓకే. సో అందులో మనకు ప్రిఫర్డ్ డైట్స్ లైక్ ఎలా మనం మార్నింగ్ నుంచి కూడా ఎంటీ స్టమక్ లో ఏ కషాయం తీసుకుంటే మంచిది, సో ఒక దినచర్య డైలీ రొటీన్ లాగా మనం అది ఫాలో అవ్వచ్చు. అండ్ కలరీ నేను అంతా చేయలేను, నా వల్ల కాదు, అంత ట్రెడిషనల్ సిలబస్ అంత డెప్త్ గా అన్ని నేర్చుకోవడం నా వల్ల కాదు, రెగ్యులర్ మామూలు లైఫ్ నాది అనుకున్న వాళ్ళు కూడా ఆ బుక్ చదవచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళకు కూడా బేసిక్ వ్యాయామం అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. ఓకే. మీరు కలరీ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు? నేను 2013 నుంచి చేస్తున్నాను. ఓకే. అంటే మెయిన్ అంటే మీకు కలరీ సైడ్ రావడానికి మెయిన్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? బేసిక్ గా ఫస్ట్ గురుజీ గారి బ్లెస్సింగ్స్, సెకండ్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ. మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఇంటూ కర్రసాం. ఓకే. సో అది ఫెమిలియర్ గా రన్ అవుతుంది. సో తర్వాత కొంచెం మార్షల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అది ఎక్కువ. ఓకే. స్కూలింగ్ టైం నుంచి కూడా. సో ఎంబీబీఎస్ టైంలో వాస్ ఇంటూ కరాటే. మీరు ఎంబీబీఎస్ చదువుకుంటూ కలరీ పైన ఈ విధంగా ఇంట్రెస్ట్ రావడం అనేది చాలా అంటే యూనిక్, డిఫరెంట్. అది అంటే అటు ఇప్పుడు కూడా దాని ప్రాక్టీస్ అయితే నడుస్తుంది. ఓకే. గ్రేట్. అంటే ఇప్పుడు కలరీకి సంబంధించి కెరీర్ కానీ ఎంబీబీఎస్ కెరీర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? మెజారిటీ అక్కడ నైట్ షిఫ్ట్స్ చేస్తాను, వర్క్ ఇన్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్. ఓకే. సో అక్కడ ఐసీయూలో నా డ్యూటీస్ ఉంటాయి.
మెజర్ అది కాకుండా మిగతా డే టైమ్ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్, ఓకే మిగతా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్, ఓకే ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇవన్నీ కూడా నడుస్తాం. ఇది కాకుండా మర్మం సపరేట్ క్లినిక్ మనకు ఉంది గురుకులంలోనే, ఓకే అది కూడా మర్మ చికిత్స సెషన్స్ కూడా నడుస్తాం. ఓకే ఓకే అంటే చికిత్స అంటే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అది ఉంటాయి. సో మర్మ అది బేసికలీ మన ఈ మర్మ శాస్త్రంలో మనకు మర్మ కళ అనేది ఒక స్కిల్. ఓకే కళ అంటాం కదా, ఇట్స్ ఎ స్కిల్. ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని మర్మ జ్ఞాని అంటాం. ఓకే ఆ సబ్జెక్ట్ ని మర్మ శాస్త్రం అంటాం. అది చికిత్సకు వాడితే మర్మ చికిత్స అంటాం. అంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు ఎక్కువ? ఇందులో మేజర్ గా మనకు నరం రిలేటెడ్ స్ట్రోక్, బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్, ఓకే మేజర్ గా లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ కేసెస్ ఎక్కువ. ఆయుర్వేదం మిక్స్ చేసి ఉంటాయి ఎట్లా? క్లియర్ గా చెప్పాలంటే మెడిసిన్ పార్ట్ అంతా కూడా సిద్ధ వైద్యం రెఫరెన్స్ ఉంటుంది. అందులో మనం కషాయం ఏది వాడాలి, పూర్ణం ఏది వాడాలి, టాబ్లెట్ ఫామ్ ఏది వాడాలి, పౌడర్ ఫామ్ ఏది వాడాలి, తైలం ఏది వాడాలి, ఇదంతా మెడిసిన్ పార్ట్. అది కాకుండా ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ ని మనం మన టేబుల్ మీదకి తీసుకున్న తర్వాత అందులో ఆ కన్సర్న్ షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, స్పోర్ట్స్ ఇంజురీయా, నరం రిలేటెడ్ ఏదైనా పారాలసిస్ టైప్ ఏదైనా వచ్చిందా, పేషెంట్ మనం నాడి పరీక్ష చేసి ఆ పేషెంట్ దగ్గర టెక్నిక్ తో మనం దాన్ని రిలీజ్ చేయాలి. ఓకే అంటే బ్యాక్ పెయిన్ లాంటిది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ దగ్గర రావచ్చు 100%. ఓకే ఓకే అంటే ఎలా ఉంటుంది వాళ్ళ అంటే రివ్యూ ఎలా ఉంది ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్? అది మనం నిజాయితీగా చెప్పాలంటే ఇట్స్ అబౌట్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే సో వీ హ్యావ్ గుడ్ రివ్యూస్, మంచి ట్రీట్మెంట్ సెషన్స్ బాగా అవుతున్నాయి. ఇప్పుడు మా ఫీమేల్ సెక్షన్ డాక్టర్ ప్రియాంక అని తను చూసుకుంటాను. ఓకే ఓకే మిగతా మన స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అందరం కలిసి సెషన్స్. ఓకే ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ తర్వాత మా కలరీ ఆర్ట్ అంటున్నారు. ఈ కలరీ ఆర్ట్ లో కూడా మూవీకి సంబంధించి వాటిలో కూడా ఎక్కువ వర్క్ చేశారని నేను అదేలా ఉంది సార్ ఫీల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంది సిచ్యువేషన్ మూవీస్ లో? మూవీస్ ది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 మూవీస్ కి వర్క్ చేసామండి. రీసెంట్ గా కుర్మావతార్ అనే మూవీలో కంప్లీట్ ఫైట్ మాస్టర్ గా ఒక సీన్ కూడా కంప్లీట్ కంపోజిషన్ అంటే కాంతా దుల్కర్ సల్మాన్ గారిది చేసాం. ఒక లాంగ్ స్టిక్ సీక్వెన్స్. ఓకే హరిహర వీరమల్లులో గురుకులం సీక్వెన్స్ చేసాం. ఇక్కడ డ్రాగన్ ప్రకాష్ సార్ ఉండే, ఆయన అసిస్టెంట్ గా చిన్న సీక్వెన్స్ చేసాం. రీసెంట్ గా కుర్మావతార్ మూవీకి చేసాం. శివరాజ్ కుమార్ సార్ కి సీక్వెన్స్. ఓకే ఇట్లా అంటే అంటే మెయిన్ అంటే ఏం ఫామ్ చేస్తారంటే ఫైట్ ఎలా చేయాలో కంపోజిషన్, ఫైట్ కంపోజిషన్, స్పెషల్ సీక్వెన్సెస్. అంటే వాళ్ళకి స్పెసిఫిక్ గా లాంగ్ స్టిక్, అంతలో డైరెక్టర్ గారు స్పెసిఫిక్ గా మాన్కుమ్ అనే వెపన్ గురించి అడిగారు. ఇట్లా అనమాట. సో వాళ్ళ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా కొరియోగ్రాఫ్ చేయాల్సి ఉంది. ఓకే అంటే మంచి మీడియం. అంటే మన ఆర్ట్ ని ట్రెడిషనల్ గా నేర్చుకోవడం, క్లాసికల్ సిలబస్ లో తీసుకెళ్ళడం వేరు. ఓకే ఒక మూవీ లాంటి ఒక ప్రాక్టికల్ సినారియో, ఇంచుమించుగా ఒక ప్రాక్టికల్ సినారియో డైరెక్టర్ మనల్ని అడిగినట్టు. అంటే మీరు ఇన్ని చేసిన మూవీస్ లో వన్స్ చేసామంటేనే అదొక అచీవ్మెంట్ మీరు అన్నట్టు. సో ఎలా ఉంది అంటే మీకు ఏ విధంగా ఉంది ఆ ఫైట్ సీక్వెన్స్ అవన్నీ హరిహర వీరమల్లు చేస్తా అంటున్నారు అంటే ఏ విధంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్? మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ ది సెన్స్ మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని మనం స్క్రీన్ మీద ఎనాక్ట్ చేసి ఒక కొరియోగ్రాఫ్, ఒక డిజైనింగ్ చేసి మనం ప్రెజెంట్ చేసినట్టు కదా. ఫీల్ ఓకే మనం నేర్చుకునే సిలబస్ ఇలా ప్రెజెంట్ చేయొచ్చు, ఇలా అప్లై అవుతుంది ప్రాక్టికల్ గా మనం చేస్తే అనేది. అంటే ఈ అంటే రాజరికం సంబంధించిన మూవీస్ లో ఏ ఫైట్లు వచ్చినా అవి మాక్సిమం కలరీ పట్టుకు సంబంధించింది అట్లని చెప్పడానికి లేదు. అంటే మనకు కర్రసాము కానీ కత్తిసాము కానీ మన ఆరిజిన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఏది తీసుకున్నా కూడా మనం ప్రతిదీ మెజారిటీ చాలా చోట్ల మనం మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనేసి వింటున్నాం కలరీని. సో కలరీలో ఉంటూ మనం ఆ స్టేట్మెంట్ కి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని మేము ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు ఉర్మి ఇవన్నీ కూడా కలరీలో భాగం. అంటే మీరు కత్తి స్వాడ్ తిప్పడం అది కూడా కలరీ. అయితే అందరూ చేస్తుంది కలరీ అంటే క్వశ్చన్. ఓకే ఓకే అలా ఉండదు. ఓకే ఇంకోటి కలరీని మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అనే అది ఎందుకు ఆ విధంగా మనం ఎందుకు అపోజ్ చేస్తాం ఆ స్టేట్మెంట్ ని అంటే మనం ఇందులో ఉంటూ మనం సెల్ఫ్ బోస్ట్ చేసుకోకూడదు. ఓకే మంది ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఒక ఆధారం ఉంది, ఒక లిటరేచర్ ఉంది, మర్మకావ్యంలో చెప్పబడింది, సంగం లిటరేచర్ లో ఉంది, తమిళ మూలాలు ఉన్నాయి. సో ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మనం ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇదే అన్నిటికీ మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని మనం చెప్పడం లేదు టెక్నికల్ గా. ఓకే అయితే కాకపోతే వేరే ఏ మార్షల్ ఆర్ట్ వాళ్ళైనా సరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి
ఈ మార్షల్ ఆర్ట్ లో ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ డెప్త్ ఉంది, మిగతా మార్షల్ ఆర్ట్స్ తో కంపేర్ చేస్తే ఇది టెక్నికలీ సుపీరియర్ అని వాళ్ళకి ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పాలి ఇది మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ అని. ఓకే మనం ప్రచారం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే అఫీషియల్ అయితే మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అనేది ఏం లేదు అట్లా. లేదండి. ఓకే, జనరల్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఇంకోటి అంటే జనరల్ ఇప్పుడు మన కరాటేలో టైక్వాండో కాంపిటీషన్స్ కానీ ఇట్లా ఫౌండేషన్స్ ఇవి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మా అబ్బాయిని నేను జాయిన్ చేయించాలనుకున్నాను, ఓన్లీ హెల్త్ పరంగానే యూజా లేకపోతే నెక్స్ట్ ఏమైనా కాంపిటీషన్స్ ఉంటాయా, లేకపోతే ఈ స్టేజ్ తర్వాత ఈ స్టేజ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనకి ఖేలో ఇండియా అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఓకే, ఫెడరేషన్స్ కన్సర్న్ చాలా స్టేట్స్ లో కూడా అసోసియేషన్స్ అవి కూడా ఉన్నాయి. ఓకే, సో కాంపిటీషన్స్ మెజారిటీ మనకు ఒక మెడల్ విన్ కావడము, ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడము, లేకపోతే రేపు ఫ్యూచర్లో జాబ్ పర్పస్లో మనకు ఆ పేపర్ యూజ్ అవుతుందనో ఆ మెడల్ యూజ్ అవుతుందో అనే కోణంలోనే చూస్తున్నారు. ఓకే, సో బట్ ఆపర్చునిటీ అయితే ఉంది. సో అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం 100% ఉంది. ఓకే. సో దానికి వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఏమైనా కాంపిటీషన్స్ ఉంటాయి దీనికి సంబంధించి? ఖేలో ఇండియాలో ఉందండి, నేషనల్ లో ఉంది. ఓకే, స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండ్ యూత్ గేమ్స్ లో కూడా ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఓకే, రెండిట్లో ఉంది. అంటే ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏమైనా ట్రైన్అప్ ఇస్తున్నారా పిల్లలకు కానీ? ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, రెగ్యులర్ సిలబస్ కాకపోతే అందులో వాళ్ళు ఒక 4 నుంచి 8 ఐటమ్స్, అంటే లైక్ కిడ్స్ కి అనుకోండి, స్కూల్ గేమ్ లో అయితే 4 to 5 ఈవెంట్స్ ఉంటాయి, యూత్ గేమ్స్ అయితే 8 ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు అంటే మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి? నిత్య చైతన్య కలరి. దాని నుంచి ఎంతమంది పిల్లలకు ట్రైన్అప్ ఇస్తున్నారు? స్కూల్స్ కూడా ట్రైన్అప్ ఇస్తారా? ఏ విధంగా ఉంది ప్రజెంట్ కలరీ అనే ఆర్ట్ మన హైదరాబాద్ లో తెలంగాణలో కానీ అయితే ఓవరాల్ మన తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్ లో ఉందా? దాని గురించి ఒకసారి చెప్పండి. మనకు ఇప్పుడు 2017లో ఇక్కడ స్టార్ట్ చేసాం తెలంగాణలో. ఓకే, మనకి ఇంచుమించుగా ఇవాళ 1300 స్టూడెంట్స్ ఉన్నారు. 17 బ్రాంచెస్ తో 7 స్కూల్స్ లో కూడా మనం నేర్పిస్తున్నాం. వేద పాఠశాలలో కూడా 3-4 చోట్ల నేర్పిస్తున్నాం. ఓ గ్రేట్. ఇన్ని నెంబర్స్ చెప్పడానికి రీజన్ మన సెల్ఫ్ బోస్టింగ్ అయితే కాదు. సో ఇంత హార్డ్ వర్క్ గ్రౌండ్ ఫస్ట్ కలరీకి ఏ విధంగా ఉంది ఆదరణ అనేది దాని గురించి పబ్లిక్ లో మంచి అటెన్షన్ ఉంది. పేరెంట్స్ ని అప్రిషియేట్ చేయాలి. పేరెంట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, పిల్లలకి నేర్పించాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళకు. అండ్ పిల్లలు కానీ యూత్ కానీ దే ఆర్ వెరీ షార్ప్. ఓకే, ఇలాంటి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది యూటిలైజ్ అవ్వాలి అనే విధంగా ఇంట్రెస్ట్ ఎప్పుడు ప్యాషన్ పిల్లల్లో. ఓకే, ఇప్పుడు కలరీ ఆర్ట్ అంటే డిఫరెంట్ స్కూల్లో కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పరశురాముడు అని వేద పాఠశాలలో ఇప్పుడు రిలీజియస్ డిఫరెంట్ ఉంటారు. అంటే హిందూస్ కాకుండా వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటూ వస్తున్నారా? ఓన్లీ ఇది రిలీజియస్ బేస్డ్ అని అవాయిడ్ చేస్తున్నారా? లేదు, కలరీని ఒక మతానికి కన్ఫైన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది నేర్పేది కూడా శివతత్వాన్ని నేర్పుతుంది. ఓకే, ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైట్ లేదా ఒక ఫైటర్కి అపోనెంట్ తో సంబంధం లేదు. అపోనెంట్ ఏ ధర్మం సంబంధించిన వాడు అదే సంబంధం లేదు. మనల్ని ఎవరైనా రోడ్ మీద సర్ప్రైజ్ అటాక్ చేశారు అంటే వాళ్ళు దాడి చేయాలని చూస్తారు. అక్కడ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఫైటర్కి ఉండాల్సిన స్కిల్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండాలి. ఓకే, సో విద్య నేర్చుకోవడానికి ఏదైనా రిస్ట్రిక్షన్ ఉందా అనేది ప్రశ్న, రెండో ప్రశ్న. సో గురుతత్వం ఎవరికైనా గురు స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సో వాళ్ళు ఉన్న సిన్సియరిటీ, ఆ ప్యూరిటీని చూసే నేర్పించాలి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకు ఎక్కడ నుంచి బేసిక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే డిఫరెంట్ ఉంటాయి కదా, బేసిక్స్ ఏం స్టార్ట్ చేస్తారు? వీళ్ళు మనకు సిలబస్ పరంగా ముందు కాలు వడివు అని ఉంటాయి. ఓకే, సో వడివుస్ అనేవి యానిమల్ పోస్టర్స్. ఓకే, కాలు అనేవి మన కోర్ స్ట్రెంగ్ వీటికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే యానిమల్ పోస్టర్స్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా దాన్ని. ఓకే, సో మనకు 8 వడివుస్ ఇందులో చెప్పబడింది ట్రెడిషనల్ గా. సో ఈ 8 వడివుస్ కూడా ఒక ఫైటర్ కు ఉండాల్సిన 8 లక్షణాలు, 8 క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫైట్. ఓకే, సో వాటిని మన బాడీకి మన ఒక ఫైటర్ ఇన్స్టింక్ట్ బిల్డ్ అవ్వడానికి, రిఫ్లెక్సెస్ బిల్డ్ అవ్వడానికి అనిమల్ పోస్చర్స్ అవి యూజ్ అవుతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది? అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ 1 లోనే మనకు చువడు మీపేట అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, మనకు సంప్రదాయాలు అటు ఇటుగా ఒకరు వడకం చేయొచ్చు, ఒకరు తెక్కని చేయొచ్చు. సంప్రదాయంతో సంబంధం లేకుండా ఇది చువడుదల్ మెయిపైట్ ఇవన్నీ మనకు బేసిక్ బేర్ హ్యాండ్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు అంటే కలరీ అనేది వెపన్ తోని ఉండే ఆట లేకపోతే వితౌట్ వెపన్ ఆట? మంచి క్వశ్చన్ అండి. సో అల్టిమేట్ మనకు ఐడియాలజీ ప్రిన్సిపల్ ఆఫ్ కలరీ మనకు బేర్ హ్యాండ్ తో ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే అలాంటి
సర్ప్రైజ్ అటాక్ చేస్తే, ఓకే. ఒక గుంపు అటాక్ చేస్తే, వాళ్ళ ఆయుధాలతో వస్తే కూడా మనం బేర్ హ్యాండ్తో మినిమం 8 మెంబర్స్ని అష్టదిక్కుని రెఫరెన్స్గా తీసుకొని అంతమంది అపోనెంట్స్ని వాళ్ళు ఆయుధాలతో వచ్చినా కూడా మనం మనల్ని సిద్ధం చేసేది ఈ ఆర్ట్. ఓకే. ఇట్ ఈస్ ద ఎండ్ గోల్. అది మరి అచీవ్ అవుతుందా వితౌట్ వెపన్? వితౌట్ వెపన్. సో ఆ ఫేజ్ కి ఒక ఫైటర్ ని, ఒక కలరీ స్టూడెంట్ ని ఆ లెవెల్ కి తీసుకెళ్లడం సిలబస్ లక్ష్యం. ఓకే. ఇంకోటి మర్మకళ అనేది ఇందులో పార్ట్ ఉన్నారు కదా. మర్మకళ అనే వర్డ్ నేను భారతీయుడు సినిమా చూసినాక స్టార్ట్ అయింది. అంటే ఏంటి ఆ మర్మకళ గురించి చెప్పండి. మర్మకళ ఎన్ని విధాలు ఉంటుంది? మర్మకళ రీచ్ అవ్వాలంటే మనం బేసిక్స్ ఏ విధంగా దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి? ఎండ్ మర్మకళ లాస్ట్ స్టేజ్. అది ఈ మర్మకళ రావాలంటే ఎలాంటి ప్రిపరేషన్స్ ఉండాలి, ఎలాంటి స్టేజెస్ ఉంటాయి? ముందుగా ఆది అంతం రెండు లేదండి. సో దీనికి ఒక ఎండ్ ఉందా అంటే లేదు. అది ఫైట్ అయినా సరే, వర్మం అయినా సరే, వర్మ చికిత్స అయినా సరే, మర్మ చికిత్సలో వాడే మెడిసిన్ అయినా సరే ఆది అంతం అనేవి లేవు. సెకండ్ థింగ్, మనకు అర్హత. ఒక గురువు శిష్యుడు ఈ పరంపరలోనే ఈ విద్య అనేది వెళ్తుంది. ఓకే. సో ఒక స్టూడెంట్ ఎవరైనా సరే సో మర్మ లెవెల్ దాకా తనని తీసుకెళ్ళాలి అంటే ఆ కన్సర్న్ గురువు ఆ అర్హత ఆ శిష్యుడికి ఉందో లేదో చూసి తను డిసైడ్ అవుతుంది. ఓకే. అండ్ సో మర్మ కళ అనేది ఇట్ ఇస్ ఎ స్కిల్. రియల్ కూడా అంటే తను ఇట్లా చూపించిన విధంగా ఇట్లా ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఉన్నాయి, రియల్ అవుతాయి, అవన్నీ పాసిబుల్. అవన్నీ ప్రాక్టికల్ థియరీస్. ప్రాక్టికల్ గా మనం కొన్ని చేసి చూపించే విద్యలు కాదు. ఓకే. సో మనకు మూవీస్ లో కానీ భారతీయుడు 2 చాలా విమర్శలు కూడా వచ్చాయి. సో మర్మం కంటికి కనిపించింది వర్మం. ఓకే. సో సూక్ష్మ కంటికి మాత్రమే కనిపిస్తుంది. ఓకే. మీకు వస్తుందా మర్మకళ? సీక్రెటా? సీక్రెట్. ఇంకోటి ఇప్పుడు జనరల్ గా మనం అదే మెయిన్ నేర్చుకునేది ఏంటంటే ఇందాక క్వశ్చన్ కి మనం మర్మం చేసి చూపించేది కాదు, మన కూర్చొని ప్రదర్శించేది కాదు. ఓకే. అవసరం సూక్ష్మ కంటికి మాత్రమే కనిపిస్తుంది. సో అందులో సాధనలో ఉన్న వాళ్ళు మాత్రం పసిగడతారు. ఇంకోటి ఈ మర్మకళ అంటున్నాం కదా, ఇది నేర్చుకోవాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది ఇంచుమించు? యావరేజ్ గా అయితే మనకు 5 to 7 years ఫైట్ పార్ట్, ఓకే, 5 to 7 years చికిత్స పార్ట్. మొత్తంగా మనకు 12 నుంచి 14 సంవత్సరాల డ్యూరేషన్ పడుతుంది. ఓకే. 12 to 14 years దీనిపైన పెడితే మన కెరీర్ ఓకే అంటే మీరు అన్నట్టు నేర్చుకుంటాం, అందులో గురువు అవుతాం, విద్య ఏమంటారు మర్మజ్ఞాని. కెరీర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఓన్లీ కెరీర్ కాకుండా ఓన్లీ జనాలకు హెల్ప్ చేయాలనుకుంటే రావాలా? కెరీర్ పరంగా కూడా దీన్ని ఎంచుకోవచ్చా? కెరీర్ పరంగా కూడా ఎంచుకోవచ్చు అండి. ఓకే. మెయిన్ ఇప్పుడు 14 సంవత్సరాలు మనం ఏదైతే అనుకున్నామో ఇది ఒక గురువు సాంగత్యంలో జరగాలి. ఓకే. నేను ఆన్లైన్ లో చూస్తా, లేకపోతే 2 months ఆయన దగ్గర ఉండి 10 months ఇంట్లో ఉంటా, ఇలా వచ్చేది కాదు. ఇదో క్లారిటీ. ఓకే. సో మరి మనం డ్యూరేషన్ ని కొలవచ్చా ప్రతిసారి అంటే చాలా కష్టం. సాంగత్యము గురువుతో ఉండి, ఎందుకంటే ఓన్లీ సిలబస్ నేర్చుకోవడానికి మనం ఆయన దగ్గరికి వెళ్తే మనం ఇప్పటికి గురుత్వం మనకు రాదు. ఓకే. ఆయన్ని దైనందిన జీవితంలో ఆయనతో పాటు తిరగాలి, ఆయన ఆలోచన విధానం తెలుసుకోవాలి, ఎలా రియాక్ట్ అవుతారు, ఆయన లక్ష్యాలు ఏంటివి, ఆయన లక్ష్యాల కోసం ఆయన పడుతున్న తాపత్రయాలు ఏంటివి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తేనే మనలో ఆ చిన్న గురుత్వం అనేది మొదలవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక యంగ్ బాయ్ అనుకోండి, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది, దాన్ని కెరీర్ గా ఎంచుకోవాలి. మంచి క్వశ్చన్. అయితే ఏ విధంగా మన ఎంతమంది గురువులు ఉన్నారు, ఎట్లా? ఇప్పుడు మనం ఇందాక మనం అనుకున్నట్టు 2015 నుంచి ఇక్కడ మనం ఇంచుమించుగా 40 నుంచి 50 మంది మన టీంలో ట్రైనర్స్ గా ఉన్నారు. ఓకే. సో ఇంత ఆదరణ, ఇంత మంది తెలంగాణ యువత కూడా దీన్ని అంత ప్రోత్సాహకంగా దీన్ని ఒక కెరియర్ గా చూస్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ ఇందులోనే ఇష్టంగా ఆర్ట్ నేర్చుకున్నారు, 10 మందికి నేర్పుతున్నారు. ఇందులోనే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఉంది, సాలరీస్ ఇందులోనే, వాళ్ళ కెరియర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో ఉన్న ప్రతి ట్రైనర్ ఒక మంచి ఎగ్జాంపుల్. కెరియర్స్ అద్భుతంగా ఇందులో మౌల్డ్ చేసుకోవచ్చు. అవునా? ఓకే. ఓకే. అంటే సర్టిఫికేషన్ టైప్ ఏమన్నట్టు ఓన్లీ గురువు సర్టిఫికేషన్ ఉంటుంది, బట్ మనం వాళ్ళ లెవెల్ కి తగ్గట్టు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఓకే. ఇప్పుడు ఓవరాల్ మన తెలంగాణలో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అంటే మీరు ఈ విధంగా అంటే అఫీషియల్ గా? మనవి 18 బ్రాంచెస్ ఉన్నాయి. 18 బ్రాంచెస్ లో మీరు పిల్లలకు ట్రైన్ అప్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం స్కూళ్ళలో కూడా నేర్పుతున్నారు కదా, అది ఏ విధంగా ఉంది ట్రైనింగ్ అనేది? అక్కడ మనకు స్కూల్ వాళ్ళు ఎవరెవరైతే మనకి ఇప్పుడు శ్రీ అరబిందో స్కూల్, సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్,
డిపిఎస్ మియాపూర్, మన నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఈ స్కూల్స్ అన్నిట్లో కూడా ముందుగా మనం మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఆపర్చునిటీ మనకి ఇచ్చినట్టు అండ్ పిల్లలకి ఆర్ట్ ఫామ్ని వాళ్ళు అందిస్తున్నట్టు. అప్రిషియేట్ ద స్కూల్ మేనేజ్మెంట్. అండ్ సో వాళ్ళ కరికులంలో చాలా మంది దాన్ని యాడ్ చేశారండి. సో లైక్ ఇంటర్నల్ మార్కింగ్ సిస్టమ్ అవన్నీ పక్కకు పెడితే కూడా వాళ్ళకి పిల్లలకి హెల్త్ ఫ్లెక్సిబిలిటీ అదే అడుగుతాను ఇప్పుడు. అంటే ఫోకస్ ఏమన్నా పెరుగుతుందా, ఎట్లా ఉంటుంది? మీరు ఇప్పుడు మనం చేస్తున్న ఏ స్కూల్కే వెళ్ళండి, మా ముందు నేర్చుకున్న పిల్లలు కానీ ప్రెసెంట్ నేర్చుకుంటున్న పిల్లలు కానీ పేరెంట్స్ నుంచి కూడా మీరు రివ్యూస్ తీసుకోవచ్చు. అవునా? ఓకే. దే ఫౌండ్ గుడ్ డిఫరెన్స్ ఇన్. ఓకే, అంటే వాళ్ళకు వెపన్స్ తో నేర్పిస్తారా? వుడెన్ వెపన్స్ వరకు 12 సంవత్సరాల వరకు వాళ్ళకి 12 సంవత్సరాలు దాటే వరకు మెటల్ వెపన్ ఇవ్వదు. ఓకే, ఇప్పుడు ఇన్ని అంటే ఆయుధాలు వెపన్స్ తో నేర్పిస్తున్నారు, వితౌట్ వెపన్స్ నేర్పిస్తున్నారు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉన్నారు. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఎప్పుడైనా సెల్ఫ్ డిఫెన్స్ ఈ కళను యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి? ప్రాక్టికల్ 1-2 సందర్భాలు ఉన్నాయి, చిన్నవే. బట్ ఓకే, అంటే ఎలాంటి సందర్భం? చిన్నవి చెప్పకూడదు, అట్లేం లేదు. అంటే ఇప్పుడు జనరల్ ఈ వెపన్స్ కూడా చాలా దెబ్బలు దాక్తుంటాయి, అవి ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే పిల్లలకు? మనం పట్టుకున్న ప్రతి ఆయుధానికి ఒక శక్తి ఉంటుంది. ఓకే, సో ఆ శక్తి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ముందుగా. అది కాకుండా దాన్ని దాటి మనకు చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఓకే, సో అదే ఆ శక్తే మనకు అది త్వరగా హీల్ కూడా చేస్తుంది. అంటే ఉండే వెపన్స్ ఎన్ని రకాలు ఉంటాయి మీరు నేర్పించే వెపన్స్? 12 రకాల ఆయుధాలు. ఓకే, సో ఏ లీనియేజ్ అయినా సరే, అంటే గురువులు చాలా రకాలు, అంటే వాళ్ళ లీనియేజెస్ బట్టి ఎంతో మంది గురువులు ఉంటారు సాంప్రదాయాల్లో. వడకంలో కానీ, తెక్కన్లో కానీ, మధ్య కేరళలో కానీ, వీళ్ళన్ని సాంప్రదాయాల్లో కూడా ఒక స్టాండర్డైజ్ మనకు 12 ఆయుధాలు ఇంటూ 6 మూమెంట్స్. ఓకే, సో ఈ 72 మూమెంట్స్ మనకు ఓవరాల్ ఆయుధాల సిలబస్ అంతా కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఓకే, ఈ అంటే ఆయుధాలు అంటే దాని స్పెసిఫిక్, అంటే నేను వీడియోస్ లో చూసిన సంథింగ్ ఏదో బ్యాక్ బోన్ ఏదన్నా అంటే వెన్నుముక్క ఉన్న సైజులో ఉండాలి, అది దాని గురించి ఏంటి? ఇవన్నీ ఏంటంటే మనకు ఎవరైతే కత్తి, ఫర్ ఎగ్జాంపుల్ కత్తి పట్టుకున్నారనుకో, తనకన్నా సిమెట్రీ, ఒక ప్రొపోర్షనిజం ఉంటుంది బాడీకి. కుడి ఎడమకి, అప్పర్ బాడీ లోయర్ బాడీకి ఎప్పుడు కూడా ఒక ప్రొపోర్షనిజం ఉండాలి. ఓకే, ఎప్పుడు ఆ సమతుల్యత ఎప్పుడైతే పోతుందో తను ఫైట్ లో స్లో అన్న అవుతాడు, ఆయుధాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు, బ్యాలెన్స్ తప్పుతాడు, టైంకి దాని రియాక్షన్ టైము ముందు వెనక కూడా అవుతుంది. ఓకే, సో ఎందుకు మనం స్పెసిఫిక్గా ఒక శరీరము లేదా ఇంకో శరీరం, ఒక హైట్ ఉన్న పర్సన్ లేదా ఒక షార్ట్ ఉన్న పర్సన్, ఒక లావ్ ఉన్న పర్సన్ లేదా లీన్ ఉన్న పర్సన్, వీళ్ళందరికీ అందరూ ఒకే ఆయుధాన్ని చేతికి ఇస్తే వాళ్ళ బాడీ సిమెట్రీని బట్టి దే కాంట్ యూజ్ ఇట్ ఇన్ కరెక్ట్ వే. ఓకే, మూమెంట్ సేమ్ అయి ఉండొచ్చు, బట్ ఆయుధం మాత్రం వాళ్ళ బాడీకి దగ్గర ప్రొపోర్షనిజం ఉండాలి. ఓకే, సో అందుకే ఆ స్వార్డ్ ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే స్వార్డ్ మెజర్మెంట్ ని హ్యాండిల్ వచ్చేసి మన సర్వైకల్స్ పైన ఉంది కదా, సో ఇది మనకు హ్యాండిల్ బాగా కత్తి పట్టుకోవడానికి. ఓకే, దాని వాళ్ళ వెన్నుముక మనకు సర్వైకల్ దాటిన దగ్గర నుంచి కింద సూజి మొన, అంటే మన సాక్రమ్ బోన్ టిప్ వరకు, ఓకే, అది మనకు స్వార్డ్ భాగం. ఓకే, దాంతో మనకు సిమెట్రీ మెయింటైన్ అవుతుంది. అంటే ఈ ప్రిపరేషన్ ఎలా చేస్తారు మళ్ళీ? ఇది శాస్త్రంలో లిటరేచర్ లో ఉన్న మెజర్మెంట్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వస్తారు, దానికి తగ్గట్టు ఆయుధం ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు లేదు, ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఆయుధాలు. సో మన కలరీ క్లాస్ అనుకోండి, మన క్లాస్ లో యావరేజ్ సైజ్ తీసుకొని మనం ఆ సైజ్ తగ్గట్టు వెపన్స్ చేసి పెడతాం. పిల్లలు వాళ్ళకు సూటబుల్ అయ్యే వెపన్ వాళ్ళు తీసుకోవాలి. ఓకే, అపోనెంట్ బట్టి కాదు, ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్ మెజర్మెంట్స్ అవి. ఓకే, ఓకే. ఈ ఉరిమి గురించి చెప్పండి. ఉరిమి అనేది ఒక స్పెషల్ వెపన్ అని నేను, ఉరిమి గురించి ఒకసారి చెప్తారా? ముందుగా ఈ ప్రచారం ఉంది కదా, ఉరిమి స్పెషల్, ఉరిమి మోస్ట్ డేంజరస్ వెపన్, కలరీ ప్రిన్సిపల్, కలరీ ఐడియాలజీ అర్థం కాని వాళ్ళు ఈ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఓకే, సో ఉరిమియే కాకుండా ప్రతి ఆయుధం ఈక్వలీ పవర్ఫుల్, ప్రతి ఆయుధం డేంజరస్, ప్రతి ఆయుధం ప్రొటెక్ట్ కూడా చేస్తుంది దానికి ఉన్న శక్తిని బట్టి. సో ఉరిమికున్న ప్రత్యేకతలు ఏంటి అంటే మనకి ఇట్స్ ఏ లాంగ్ ఫ్లెక్సిబుల్ స్వార్డ్. సో మనం దాడి చేసినప్పుడు బ్లేడ్ లా, స్ప్రింగ్ లాగా, బ్లేడ్ లాగా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో 2 రకాలు ఉన్నాయి. సో మనకి ముఖ్యంగా సురిటివాల్ అంటారు. సో మన కన్యాకుమారి, నాగర్కోయిల్, త్రివేంద్రం, తెక్కన్ సాంప్రదాయంలో ఈ 3-4 ప్రాంతాల్లో సురిటివాల్ ఎక్కువ వాడతారు. ఓకే, సో అది కాయిల్ అయి ఉంటుంది.
సో అపోనెంట్ ఎవరైనా వస్తే మనం స్వింగ్ చేసి కొట్టిన తర్వాత అది చుట్టుకుంటది, తర్వాత కాలు చేయి గుంజడం అనేది జరుగుతుంది, మెడకు కానీ చేతికి కానీ కాలుకి కానీ నడుముకి కానీ ఇట్లా. వేరస్ ద అదర్ థింగ్ ఇస్ ఉరిమి. ఉరిమి అనేది లాంగ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి స్ట్రైట్. మరి మనం సోషల్ మీడియా చూసేవి కరెక్టేనా, ఆ ఆయుధాలు మెజర్మెంట్స్ కరెక్టేనా, వెయిట్ కరెక్టేనా, ఇది మన విడ్త్ కరెక్టేనా, ఎన్ని బ్లేడ్స్ వాడుతున్నారు, ఎంత వెయిట్ వాడుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే మనం ఇది డేంజరస్ అని మనం డిక్లేర్ చేసేసి జస్ట్ ఏదో సింపుల్ గా అలా తిప్పేసి అది ఉరిమి ట్రైనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఓకే. ఇంకా కేరళ, తమిళనాడులో ఈ కలరిపట్టు సంబంధించి అంటే ఏదో పండుగ రోజు కాంపిటీషన్స్ జరుగుతాయని నిన్న, మన సంక్రాంతికి కోడి పందాలు ఏ విధంగా అట్లా జరుగుతాయో కలరిపట్టు సంబంధించి కూడా కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయని విన్నాను. అది కరెక్టేనా? ట్రెడిషనల్ కాంపిటీషన్ కన్నా డిస్ప్లే ఎక్కువ జరుగుతుంది. పుణ్యంతంగం అంటాం ఈవెంట్ పేరు. తలశ్శేరి ప్రాంతంలో కన్నూరు డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. ఓకే. సో అంటే ఇనిషియల్ గా వడక్కన్ సాంప్రదాయాల వల్ల ఎక్కువ డిస్ప్లే అనేది ఉండేది, ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీ తెక్కన్ వాళ్ళని కూడా పిలుస్తున్నారు. ఇట్స్ ఏ కామన్ ప్లాట్ఫామ్ వేర్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూట్ టాప్ 20, 30, 40 కలరీస్ ని పిలిచి దే విల్ గివ్ డెమో అన్నమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్ జనరల్ ఏదైనా అంటే బ్రూస్లీని ఒక ఐకాన్ గా చూపిస్తారు. సో మన కలరిపట్టులో అలాంటి పర్సన్ ఎవరున్నా, నోన్ పర్సన్, ఫేమస్ పర్సన్? సో ఐడియల్లీ స్పీకింగ్ అండి, ప్రతి శిష్యుడికి వాళ్ళ గురువు ఐడియల్. ఓకే, అతనే రోల్ మోడల్ అవుతారు. కాకపోతే మన గురువుని మాత్రమే గౌరవిస్తాం అనేది కాదు. సో గురుత్వం, ఆ గురుస్థానంలో ఉన్న ప్రతి గురువు మనకు రోల్ మోడల్. ఓకే. అంటే మీరు ఈ కలరీ నేర్చుకుంటున్న ఈ విద్య చూసి అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ కానీ, ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి? అలాంటి డే ఏదైనా ఉందా? మనం రిపబ్లిక్ డే రోజు మన జనవరి 26 ఢిల్లీలో పర్ఫామ్ చేశాం. ఓకే. ఆ రోజు అందరూ మన ప్రైమ్ మినిస్టర్ గారి ముందు మన ట్యాబ్లో ఉంటాయి కదా, స్టేట్ వైజ్ వెళ్తాయి. అందులో కేరళ ట్యాబ్లో మన గురుజీ గారి డాటర్ పర్ఫామ్ చేశారు. ఓకే. అట్లా చాలా ఉన్నాయి మంచి మంచి ప్లాట్ఫామ్స్ లో పర్ఫార్మెన్సెస్. ఓకే. ఇప్పుడు డాక్టర్ అన్నారు కాబట్టి మెయిన్ లేడీస్ కి ఎలాంటి శిక్షణ ఉంటుంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కలరీ ఫర్ లేడీస్ మెన్? సో ప్లెయిన్లీ స్పీకింగ్ అండి, మనకు జెండర్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. రెండోది మన సొసైటీ చూసే కోణం, లైక్ ఫీమేల్ ని మనం ఎలా అంటే ఒక ఫిజికలీ ఒక స్టెప్ తక్కువ మగవాళ్ళ కన్నా అనే ఫీలింగ్ ఉంది. సో విచ్ ఇస్ న్యాచురల్ అని మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆల్సో బిలీవ్ దట్. సో విద్య ఎలాంటిది, ఈ విద్య ఎలాంటిది అంటే బలహీనుడు ఒక సెగ్మెంట్ మనం కోసేపు అనుకుంటే, బలవంతులైన సెగ్మెంట్ కోసేపు పక్కకు పోతే ఈ బలహీనుల్ని స్ట్రెంగ్తెన్ చేయడం విద్య పని. ఓకే. సో సిలబస్ మనలో ఆ కాన్ఫిడెన్స్ ని తీసుకురావాలి, టెక్నిక్ ని తీసుకురావాలి. అది ప్రాక్టికల్ కాదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే క్లాస్ లో ఉన్న ప్రతి పర్సనాలిటీతో మనం ఫైట్ చేయాలి. సో ఎస్పెషల్లీ మన ఎన్సీ కలరీలో ఫీమేల్ స్టూడెంట్స్ అందరికి ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో క్లాస్ లో ఉన్న ప్రతి అబ్బాయితో ఫైట్ చేయాలి. ఓకే. డీసెంట్ ఫైట్. సో మనం అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు ఫైట్ చేసినట్టు కాకుండా మన ట్రెడిషనల్ లైన్స్ లో మనం ఫాలో అవుతున్న సిలబస్ లోనే దే విల్ ఫైట్. ఓకే. సో వాళ్ళకంటే స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అందరితో ఫైట్ చేస్తారు. అట్లా సో అట్లా డే బై డే వాళ్ళు ఆయుధాలతో చేస్తారు, ఆయుధం లేకుండా చేస్తారు, ఒక అపోనెంట్ తో చేస్తారు, ఇద్దరితో చేస్తారు, గ్రూప్ ఫైట్ చేస్తారు. ఇట్లా ఉంటుంది. ఇట్లా ఆర్ట్ వాళ్ళని చాలా షార్ప్ గా తయారు చేస్తారు. ఓకే. ఇది కాకుండా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఎంతసేపు ఫైట్, డిఫెన్స్, స్ట్రెంగ్, బలవంతుడు, బలహీనుడు ఎన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. అది ఫైట్ కలరీని వీ కెనాట్ కన్ఫైన్, ఒక బౌండరీ గీసి ఇది ఓన్లీ ఫైటింగ్ ఆర్ట్ అని చెప్పడానికి లేదు. ఎంత సెల్ఫ్ డిఫెన్స్ అనే పదం వాడి లాస్ట్ కి సింపుల్ క్వశ్చన్, ఆ ఎనిమీ ఎవరు, ఆపోనెంట్ ఎవరు, అంటే ఎవరో సర్ప్రైజ్ గా అటాక్ చేస్తేనే ఈ విద్య పనికి వస్తుంది లేదా పనికిరాదా అనేది మనం అందరం ప్రాక్టీషనర్స్ వీ హావ్ టు థింక్. సో ఓన్లీ ఫైట్ కి దీన్ని కన్ఫైన్ చేయడానికి లేదు. మనని చెడుగా చూసే వాళ్ళు కానీ, ఒక చెడు మాట మాట్లాడే వాళ్ళు కానీ, వెనక నుంచి విమర్శించే వాళ్ళు కానీ, వాటన్నిటిని కూడా ఒక దాడిలాగే చూడాలి. సో వాటిని అందరినీ కొడుతూ వెళ్ళలేంగా. అక్కడ మనకి క్వశ్చన్ సామధాన భేద దండోపాయం, వీటిని ఏ సందర్భంలో ఎప్పుడు వాడాలి, ఈ విద్యను ఎప్పుడు వాడకూడదు, ఎప్పుడు వాడాలి, ఎలా వాడకూడదు, అవన్నీ ఆ పరిమితి రావాలి. ఓకే.
జనరల్ మాలాంటి నార్మల్ పీపుల్ కోపం వస్తే ఇట్లా ఏదో అనుకుంటాం, మీలాంటి వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారు? ఫర్దర్ రీసెర్చ్ చేసుకుంటాం. అవునా? అంటే మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అవుతారా? స్ట్రాంగ్ ఉండాలి. అవుతారా కలరీలో? మామూలుగా నిర్గుణం, శివతత్వంలో నిర్గుణం. సో నిద్రపోయినప్పుడు మనకు ఎవరి మీద కోపము ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు, అంతే కదా, ఎవరి మీద మోహం కూడా ఉండదు. నిద్రపోయినప్పుడు మనకి ఏం గుర్తుండదు, తల్లిదండ్రులు గుర్తులేదు, మన పేరు కూడా మనకు గుర్తుండదు. ఓకే. నిద్రపోయిన సేపు మనకు ఎట్లయితే మనం అన్ని మర్చిపోతామో ఆ ఫేజ్ లోనే ఒక ఫైటర్ ఉండాలి. ఓకే. అప్పుడే యాంగర్ కంట్రోల్ అనేది వస్తుంది. యాంగర్ కంట్రోల్ అవుతుందా కలరీలో? ఇంకా ఎక్కువ అవుతుందా? లేదు, ఖచ్చితంగా. అంటే ఇన్ని వెపన్స్ తోని ఫైట్ ఉంటాం కదా, ఇంకెక్కువ అవుతుంది. మంచి క్వశ్చన్. మనకు నేర్చుకుంటున్న విద్య ప్రిన్సిపల్ అర్థం కానంత వరకు, ఐడియాలజీ మనకు రానంత వరకు మీరు అన్నట్టు తెలుసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ప్రాక్టీస్ చేసి కోపం కంట్రోల్ కాలేదు అంటే, ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. చెప్పండి. అతని పేరు తీసుకోము, కానీ మనకు బెంగళూరులో జరిగింది. సో ఎవరో ట్రాఫిక్ లో సమ్ ఇష్యూ అయింది. తను గురువు స్థానంలో ఉన్నాడు. ఇన్స్టిట్యూట్ నడుపుతున్న వ్యక్తి, కలరీ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న వ్యక్తి. ఓకే. ఓకే. ఫుడ్ డెలివరీ అబ్బాయి ఏదో అక్కడ మాట పెరిగి తను వెనక్కి వెళ్ళి కార్ తిప్పుకొని వెళ్ళి దాన్ని గుద్దాడు. చనిపోయాడు అబ్బాయి. మన కలరీలో ఉంటూ మేమైతే చాలా బాధపడ్డాం. సో అట్లా, అందుకోసం మనం విద్య నేర్చుకుంటుంటే మాత్రం అర్థం లేదు. యాంగర్ కంట్రోలింగ్ అనే విషయంలో స్పెషల్ గా తీసుకొని మెడిటేషన్ లాంటిది ఏమైనా ఇన్వాల్వ్ ఉంటుందా కలరీలో? మేము మెడిటేషన్ ని డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఓకే అనమాట. సో మెడిటేషన్ అంటే ఐడియల్ గా కూర్చోవడం అనేది కాదు. సో ఇందులో కలరీ లైన్ లో మనం నమ్మేది ఏంటంటే, ప్రాక్టీస్ చేస్తున్నాం, 1 hour మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, అదే మనకి ధ్యానం. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్న 1 hour మనకు మన పేరు గుర్తురాలా, మన ఇల్లు గుర్తురాలా, ప్రాబ్లమ్స్ గుర్తురాలా, జాబ్ లైఫ్ గుర్తురాలా, ఫోకస్డ్ గా ట్రైనింగే చేసామనుకోండి, అది ధ్యానం. ఓకే. ఇంకోటి కలరీ ఒక ప్లేస్ ఉంటుంది కదా, వీడియోస్ లో వస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. కింద మట్టి సంథింగ్, శివుడు, మెట్లు, దాని గురించి ఒకసారి చెప్పండి. ఏంటి ఆ స్పెసిఫిక్ గా డిఫరెంట్ గా డిజైన్ ఎందుకు చేస్తారు? అంటే ఒక డిఫరెంట్ లుక్ రావడానికి, అట్రాక్ట్ చేయడానికి, లేకపోతే అదొక సాంప్రదాయం? అదొక సాంప్రదాయంగా తీసుకున్నారండి. ఓకే. ముందుగా మనకు స్టాండర్డ్ మెజర్మెంట్స్, ఒక వాస్తు శాస్త్రము, వీటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అట్లా చేశారు. దాన్ని ట్రెడిషనల్ గా ఫాలో కూడా అవుతున్నారు. ఓకే. మనకు స్టాండర్డ్ మెజర్మెంట్ 21/42. 21/42 అనేది లెంత్, ప్రాక్టీస్ ఏరియా అది. ఓకే. సో కొన్ని కుడి కలరీలు ఉంటాయి. సో కుడి కలరీ అంటే మనం 5 or 6 feet భూమిలోకి గుంత తవ్వి అందులో ప్రాక్టీస్ చేస్తాం. సో సౌత్ వెస్ట్ లో గుంత కుడి కలరీ అంటాం. ఓకే. కుడి కలరీ అంటే గుంత తవ్వి భూమి లోపల ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఏంది దాని కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ యాజ్ సచ్ ఏం లేదండి. సో ఒకటి వీళ్ళు నమ్మేది ఏంటి అంటే, మనకు టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయగలుగుతారు. అంటే గ్రౌండ్ నుంచి ఎన్ని మీటర్స్ ఉంటుంది? 5 to 6 feet. దాని కింద మన క్లాస్ లో ఇప్పుడు 6 feet. ఓకే. ఓకే. అంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకే. ఓకే. అలా కాకుండా కుడి కలరీ లేకుండా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ కేరళ సైడ్ కొన్ని చోట్ల బీచెస్ లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. చిన్న గుడిసెలాగా వేసుకుని ఆ థ్యాచ్ రూఫ్ కింద ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో యాజ్ సచ్ మనకు ఫిక్స్డ్ రూల్ అనేది అయితే ఏం లేదు. ఎందుకు అది అంటే అది ఒక గురుకులం లాగానా? అంతే అండి. ఓకే. ట్రెడిషనల్ గా అంటే ఆ టైంలో ఆర్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ టైంలో మనకి స్లాబ్ అని కానీ ఈ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని టైం కాబట్టి, ఓకే, ప్లస్ ఇప్పుడు ఈజీలీ అవైలబుల్ మెటీరియల్ ఆ కాలంలో ఉన్నవి మనకు తాటాకులు, వీటితోనే వాళ్ళు ఈజీగా గుడిచె వేయడం అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. ఇప్పుడు మీకున్న బ్రాంచ్లన్నీ ఆ విధంగానే ఉంటాయి. మణికొండ మన ప్రమోద్ గారు ఉన్నారు, స్టూడెంట్ అండ్ ఆర్గనైజర్. సార్ సాయంతో అక్కడ 2 బ్రాంచ్ నడుస్తుంది. సో మిగతావి మన కొలాబరేషన్, మనకు తెలిసిన కాంటాక్ట్స్, మన స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్. మన శ్రీలత గారు ఉన్నారు మేడం తార్నాకలో. సో తన క్లాసికల్ డాన్సర్. మేడం కలరింగ్ బాగా ప్రమోట్ చేస్తారు. యశోద మేడం ఉన్నారు. సో వాళ్ళ ఓన్ ప్లేస్ లోనే మనకి లీలానగర్ లో క్లాసులు ఇచ్చారు. అట్లా పబ్లిక్ నుంచి చాలా సపోర్ట్ మనకు ఉంది. ఇంత మనం ఇన్ని బ్రాంచెస్ పెట్టడానికి రీజన్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఫస్ట్. ఓకే. ఇంకోటి స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్న దేవుడు ఒకటి సేమ్ అయ్యప్ప స్వామి లాగా, దాని గురించి ఒకసారి. దాన్ని పూతరా అంటే మళ్ళీ. ఓకే. ఇవి ఏంటంటే మనకు కొన్ని సాంప్రదాయాల్లో 6 steps ఉంటాయి, కొన్ని సాంప్రదాయాల్లో 7 steps ఉంటాయి. సో వీటన్నిటిని కూడా
పైన దేవుణ్ణి పెడతాం. కాళీమాతను పెట్టే వాళ్ళు ఉన్నారు, శివుణ్ణి పెట్టే వాళ్ళు ఉన్నారు, ఫోటో రూపంలో కానీ మూర్తి రూపంలో కానీ. సో పూతరేకులు మనకు నేర్పేది ఒకటే, ఈ మోక్షాన్ని చేరడానికి ఈ 6-7 అడ్డంకుల్ని దాటి ఎక్కి మనం మోక్షాన్ని రీచ్ అవ్వాలి. ఓకే, ఇది దాని ఇన్నర్ మీనింగ్. ఓకే. సో మీరు అన్ని దాటేసారా మీరు? మా గురువు గారు చెప్పాలి. ఓకే. ఇంకోటి మాస్టర్, నేను అంటే జనరల్ అబ్జర్వ్ చేసిన, ఈ కలర్ నేర్చుకున్న వాళ్ళకు ఇట్లా జుట్టు ముడి పెడతారు. అంటే జనరల్ మాకు హెయిర్ ఉన్నట్లయితే పోతుంది, కలర్ నేర్చుకుంటే హెయిర్ వస్తుందా, లేకపోతే హెయిర్ ఉన్న వాళ్ళే కలర్ నేర్చుకోవాలి? లేదండి, అంటే జనరల్ అంటే ఈ యాక్టివిటీ వల్ల కూడా సంథింగ్ యాక్టివేట్ అవుతుందేమో అనుకుంటా. వీళ్ళకి మన మెదడు, స్పైనల్ కార్డ్, సుష్మన నాడి అండి. ఓకే. సుష్మన నాడి రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది ఓకే, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి. ఓకే, ఓకే. ఇన్ఫాక్ట్ ఎనీ అదర్ మార్షల్ ఆర్ట్ కూడా వాళ్ళు వ్యాయామం చేస్తారు, మనం వ్యాయామం చేస్తాం. మన కలరీ వ్యాయామంలో స్పెసిఫిక్ గా 24 సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్. నేను మాక్సిమం ఎన్ని కలరీ వీడియోలు చూసినాను, అన్ని ఏమంటారు ముండల్ అనేది ఖచ్చితంగా ఉంది. సో అంటే నా బేసిక్ ఐడియా ఏంటంటే కలరీ వల్ల మీరు అన్నట్టు బ్లడ్ జనరల్ బాడీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల జుట్టు రాలదేమో అని అనిపించింది. మీ అబ్జర్వేషన్ కరెక్ట్, ఎందుకంటే ఆ వ్యాయామం స్పెసిఫిక్ గా కలరీలో చేసే వ్యాయామంకి కాలు, వడివు వీటిలో సుష్మన అనేది హీటప్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. ఓకే. అందువల్ల రక్త ప్రసరణ ఓవరాల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. తలకనే కాదు, ఓవరాల్ బాడీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఛానల్స్ అన్ని ఓపెన్ అవుతుంది. ఇంకోటి కలరీది డాక్యుమెంటరీ ఒకటి చూశాను, వాళ్ళ ఫాదర్ చెయ్యి కొంచెం బాగాలేదు, అయితే తను స్కూల్కి వెళ్ళడం అంది ఇబ్బంది అవుతుంటే కలరీ నేర్పించాడు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆ బాబు చాలా షార్ప్ అయిపోయింది, ఇప్పుడు 25 years. ఆయన దీన్ని కూడా అంటే ఓవర్కమ్ చేశాడు, ఇంచుమించు అంటే నార్మల్ వర్క్ చేసేస్తున్నాడు. డాక్టర్లు పనిచేయదని చెప్పారు, సమ్ పోలియోనో ఏందో. అలాంటి వాళ్ళు అంటే హ్యాండిక్యాప్స్ కూడా నేర్చుకోవచ్చా? స్పెషల్ ట్రైన్స్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి? పర్సనల్ ట్రైనింగ్, 1-on-1 ట్రైనింగ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తామండి. ఓకే. వాళ్ళు చేయకూడదు అని ఏం లేదు, ఇందాక మీకు మనం డిస్కషన్ లో కూడా అనుకున్నాం, ఆయుధానికి ఒక శక్తి ఉంటది. ఓకే. అది వాళ్ళని హీల్ చేసే శక్తి కూడా దాని ఆయుధానికి ఉంటుంది. అండ్ ఇది మనం హ్యాండిక్యాప్ టాపిక్ వచ్చింది కదా, సో శరీరానికి తన వాల్యూ ఇచ్చింది విద్య. విద్య శరీరానికి ఎలా ఇచ్చింది, సింబాలిక్ ఎలా చెప్తారు అంటే, మన శరీరానికి ప్రణామం చేస్తాం రోజు. ఉత్తరకి ఎట్లయితే ప్రణామం చేస్తామో, గురువుకి ఎట్లయితే ప్రణామం చేస్తామో, మన శరీరానికి మనం టచ్ చేసి ప్రణామం చేస్తాం. అందులో ఒక మెసేజ్ ఉంది, మనము వేరు, మన దేహం వేరే. సో మనలో కోరుకుంది కలరీ నేర్చుకోవాలని, కానీ శరీరం లేకపోతే అది అవ్వదు. దేహం ఆ అవకాశాన్ని ఇస్తుంది మనకి. సో అందుకు ఎట్లయితే పూతరిని ఒక గుడిలాగా, కలరీని ఒక గుడిలాగా ఎలా అనుకున్నామో, మన శరీరం శుద్ధి కూడా అంత చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాబిట్స్, అడిక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం ప్రతి స్టూడెంట్ కి చెప్తాం. సో అంత ఇంపార్టెన్స్, అంత ప్యూరిటీ మీరు బాడీకి ఇస్తేనే విద్య అబ్బుతుంది, లేకపోతే అది మెయిన్ మాస్టర్. ఇప్పుడు ఉన్న యూత్ కి కలర్ లైక్ ఎంటర్ అయితే ఇది కూడా అలాంటి కేసెస్ ఉన్నాయా? అడిక్షన్ ఉన్నాయండి. ఓకే. ఇంకా ఈ కేసెస్ అడిగారు కదా, చెయ్యి ఇట్లా అయ్యి బాగా అయిందని. సో మనం మన క్లినిక్ లో కూడా, మన మర్మ చికిత్సలో కూడా కొన్ని మంచి కేసెస్ డాక్యుమెంట్ చేశాం. గణేష్ అనేసి ఒక పేషెంట్ ఉన్నారు, తనకి గులియన్-బెర్రే సిండ్రోమ్, కంప్లీట్ పారాలిసిస్, తల తప్ప మిగతా బాడీ అంతా కంప్లీట్ బెడ్ రిడెన్. సో ఆ ఫేజ్ నుంచి తను 4-5 months లో నన్ను నడిచాడు. తను చేసిన ఫైట్ చాలా పెద్దది. అఫ్ కోర్స్ మన ట్రీట్మెంట్ అన్ని జరిగి 4-5 years తర్వాత, 4-5 months తర్వాత ఈ అంటే మీరు ఈ విధమైన ట్రీట్మెంట్ చేస్తే అఫీషియల్ గా మీకు ప్రాబ్లం ఉండదా? అంటే ఏమి ఇష్యూ లేదు, పరంపర వైద్యం కదా, ఏమి ఇష్యూ లేదు. తన హాస్పిటల్కి వెళ్ళాడు, ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద నుంచి ఉండి బయటకు వచ్చాడు. తర్వాత ఇంట్లో బెడ్ రిడెన్ ఫేజ్ లో ఉన్నాడు. తనకి మన ట్రీట్మెంట్ గురించి తెలిసింది, ఇట్లా ఉంది అని. దాంట్లో మనం మర్మ టెక్నిక్స్ తోనే తన ఛానల్స్ ఓపెన్ చేయడము, ఎక్స్టర్నల్ లేపం మెడిసిన్స్ అప్లై చేయడము, వీటితోనే. కలరీ నేర్చుకున్నా మీరేంది, మీ ఐస్ కానీ, మీ ఫోకస్ కానీ, మీ అంటే స్కిన్ టోన్ కానీ ఒక సోల్జర్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది, అది కలరీ వల్ల వచ్చిందా? డిఫాల్ట్ మీరు అట్లానే ఉంటుంది? ఫైటర్ ఇన్స్టింక్ట్ అండి, మనం ఆల్మోస్ట్ డెకేడ్ దాటింది. సో డైలీ మనం ఆ ఫైటర్ ఇన్స్టింక్ట్స్ గురించి వాటి మీద ట్రైన్ అవుతూ ఉంటాం కదా, డెఫినెట్లీ కొన్ని ఛాయలు కనిపిస్తాయి. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా, అంటే మనం ఎవరైనా నేర్చుకోవచ్చు అన్నారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఎక్కువగా ఐటీ ప్రొఫెషనల్స్ కి బ్యాక్ పెయిన్ సంబంధించిన ఎక్కువ ప్రాబ్లం ఉంది. అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు? జాయిన్ అవుతున్నారు. ఓకే. అవుతున్నారు.
దాన్ని అంటే క్యూర్ అవుతుంది. పోస్చరే. సో వాళ్ళకి కూడా మనం న్యూట్రల్ చిన్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను. సో కూర్చున్నప్పుడు కూడా స్ట్రైట్ కూర్చోండి, బ్యాక్ రెస్ట్ ఉంది, ఇలా ఆఫీస్ చైర్స్ ఒక టైప్ ఉంటాయి. సో మనకు చూస్తున్న స్క్రీన్ లెవెల్ కి మనం కూర్చుంటున్న లెవెల్ కి మ్యాచింగ్ లేకపోతే ఇంబ్యాలెన్స్. ఓకే. సో న్యాచురల్లీ స్పైన్ లో మనం అడ్జస్ట్ చేసుకొని స్క్రీన్ ని చూస్తాం. ఓకే. దానివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇలాంటి ఐటీలో కూడా డెమో ఇస్తుంటారా మీరేమన్నా? ఇస్తామండి. మన సైబర్ సెక్యూరిటీ ఉంది కదా, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళతో టైఅప్ అయ్యి టేకింగ్ క్లాసెస్. ఓకే. సో సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ చేస్తాము. So అందులో కొద్దిసేపు పోస్చర్ గురించి వీటి గురించి పోస్చర్ ప్లేస్ కీ రోల్ వాళ్ళలో కూడా. మెయిన్ అంటే మీలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందేమో, అలా ఏమైనా ఇచ్చారా ఎప్పుడైనా? షీ టీమ్స్ మన మహేష్ భగవత్ సార్ ఎస్పీసీ అనేసి మన రాచకొండ కమిషనరేట్. సో అక్కడ షీ టీమ్స్ కూడా తను ట్రైనింగ్ ఇప్పిద్దామని సార్ కూడా గట్టిగా ప్రయత్నం చేశారు. ఓకే. ఎస్పీసీ స్కూల్ పోలీస్ క్యాడెట్స్ అనేసి ఆల్మోస్ట్ ఒక 3-4 months వాళ్ళకు కూడా ట్రైన్ చేశారు. ఓకే. 1012 స్టూడెంట్స్ కి అట్లా. ఓకే. ఇంకోటి ఇప్పుడు మనం అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు సంథింగ్ కొందరికి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లా ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళు కూడా మనం అంటే జైన్ అవ్వచ్చా, లేకపోతే వాళ్ళు స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటారా, లేకపోతే అలా జైన్ అయ్యి అవి తగ్గిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి మనం నాడి పరీక్ష చేస్తామండి. ఓకే. సో చేరిన ప్రతి స్టూడెంట్ కి చేయకపోవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం లేదా మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం. ఓకే. నాడి పరీక్ష చూసి మనకు లేదు బీపీ ఎక్కువ అనిపిస్తుంది, లేకపోతే ఆల్రెడీ బీపీ ఉంది, హైపర్ టెన్షన్, షుగర్ ఉంది, మెడికల్ గా వాళ్ళు మనకు నాడిలో వాత పిత్త శ్లేష్మం వీటిలో మనకి ఏమి ఇంబ్యాలెన్స్ అనిపించినా కూడా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి మెడిసిన్ ఫార్మ్ తీసుకొని కొంచెం క్యాప్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్కి రండి అని చెప్పి. ఓకే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి మాస్టర్ మనకు? అంటే థైరాయిడ్, బీపీ, షుగర్ ఉండి కంట్రోల్లోకి వచ్చిన వాళ్ళు అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా మనకి? వ్యాయామం ఖచ్చితంగా హెల్ప్స్ అండి. ఓకే. ఎందుకంటే వీళ్ళు చేస్తుంది కూడా లైఫ్ స్టైల్ చేంజ్. కలదీకి వచ్చినాము, మనం డైలీ 1 hour ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ చేంజ్. ఓకే. ఎనీ ఫామ్ అది మన ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ ఉన్నాయి, వాటికి ఫస్ట్ విరుగుడు ఇదే. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారాలి. ఓకే. సో శివరామ్ గారు ఎంబీబీఎస్ చేశారు, ఇప్పుడు కలరింగ్ నేర్పిస్తున్నారు, మూవీస్ సంబంధించిన స్టంట్స్ చేస్తున్నారు. ఏంటి మీ గోల్ ఏంటి? అంటే కలరీ నేర్చుకున్నారు, ఇన్ని రంగాలలో మీరు ఎంటర్ అయ్యారు, అంటే మీ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఏం చేయాలనుకుంటున్నారు? కలరీలోనే ఉండాలనుకుంటున్నారా, అంటే ఈ విధంగా నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, అలాంటి గోల్ ఏమైనా ఉందా? ముందుగా మా గురువు గారి దారిలో నడవడం నా లక్ష్యం అండి. ఓకే. సో ఆయనకున్న విజన్ ని మనం కంటిన్యూ చేయాలి. సో 10 మందికి విద్య ఇంకా తీసుకెళ్ళాలి, మంచి శిష్యుల్ని తయారు చేయాలి, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్. సో తను ఎప్పుడు పరితపించే ముఖ్యమైన పాయింట్ విద్య ప్రమోట్ చేయడం ఇంపార్టెంటే, బట్ దాంతోపాటు క్వాలిటీ. మనం ట్రెడిషనల్ గా ఏదైతే నేర్చుకుంటున్నామో ఒక ఫైటర్ ని తయారు చేయాలి, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, ఆయుధం లేని స్థితిలో అయినా ఒక ఫైటర్ ని తయారు చేసేది విద్య అయితే మనం ఇంత క్వాలిటీ ట్రైనింగ్ మన దగ్గర ఉండాలి, మనం అలాంటి క్వాలిటీ ట్రైనింగ్ పిల్లలకి తీసుకెళ్ళాలి అనేది మొదటి లక్ష్యం. ఓకే. ఇప్పుడు ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి మాస్టర్, అంటే మీరు అందరి దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు మీ లోపల ఒక జీల్ ఉంది, క్వాలిటీ ట్రైనింగ్ వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళరు. ఎట్లా మన ట్రైనర్స్ అందరికి విగరస్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. మార్నింగ్, ఈవినింగ్, నైట్ పర్ఫార్మెన్సెస్, వర్క్ షాప్స్. ఓకే. మన ట్రైనర్స్ కి చాలా విగరస్ ట్రైనింగ్. ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ కూడా కాదు, ఫిజికల్ గా మాత్రం మనం ఫైట్ స్కిల్స్ నేర్పాము, వెపన్స్ నేర్పాము, ఎక్కడో చోటలి పర్ఫార్మెన్స్ చేస్తే అది ట్రైనింగ్ అయిపోతుంది, ఇన్కంప్లీట్. అది కాకుండా మనం ఇన్సెప్ట్ డిస్కస్ చేసిన పాయింట్స్ ఉన్నాయి, ఒక శివతత్వం, ఒక సామధాన భేద దండోపాయం, మనం ఎప్పుడు ఫైట్ చేయాలి, ఎప్పుడు ఫైట్ చేయొద్దు, ఇదే వాళ్ళ పిల్లలకు కూడా తీసుకెళ్తారు. ఓకే. సో వాళ్ళు మన ట్రైనర్స్ లో కూడా ఆ గురుత్వం ఉందో లేదో సొసైటీ షుడ్ యాక్సెప్ట్. ఆ మాట కూడా వాళ్ళకి చెప్తాను. అలా కాదు, మనం ఏదో 4 ఐటమ్స్ నేర్చుకున్నాము, అంటే మేపైట్ నేర్చుకున్నాము, వార్డ్ అండ్ షీల్డ్ నేర్చుకున్నాము, ఉరి మీద తిప్పడం ఒక 4-5 మూమెంట్స్ నేర్చుకున్నాము, కలరీలో వడి ఊసి కాల్ నేర్చుకున్నాము, డ్రెస్ కట్టాము, ముడి వేసాము జుట్టు, మనం కలరీ మాస్టర్ అంటే అవ్వదు. ఓకే. ఇది వెరీ క్లియర్. ఓకే. సోషల్ మీడియా చూసి 4-5 ఐటమ్స్ చేసి వాళ్ళందరూ బోర్డు పెట్టేసి మా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయింది అంటారు, నేను నేర్పుతాను, నేనే గురువు అంటారు. ఓకే. మనం అట్లా అవ్వద్దు. ఓకే. మనం రియాలిటీలో ఉండాలి. ఎందుకంటే ఫైట్ ఎలాంటి సినారియో అయినా సరే ఫైటర్స్ మనల్ని అటాక్ చేసే వాళ్ళు చాలా క్రూయల్, అది రియల్ వరల్డ్.
ఓకే వాళ్ళకి మన మీద కన్సర్న్ ఉండదు. మనం ఏదో ప్రేమకు వచ్చి ఒక దెబ్బ కొట్టేసి వెళ్ళిపోదాం అని ఎవరు ఉండరు. అంత క్రూయల్ వరల్డ్ లో మనం ఎంత రెడీగా ఉన్నాం, అలాంటి ఫైటర్స్ ని మనం తయారు చేయాలి. ఓకే సిలబస్ చెప్పేది అదే, గురు లీనియేజ్ చెప్పేది అదే. యాజ్ పర్ కలరీ పట్టు డైలీ రొటీన్ ఎలా ఉండాలి అంటే మార్నింగ్ టు నైట్ ఏ టైంకి తినాలి అలా ఏమన్నా నియమ నిబంధనలు? దినచర్య ఎప్పుడూ ఉందండి. ఓకే దినచర్య ఎప్పుడు ఉంది, కాలానుగుణంగా మార్పులు కూడా వస్తాయి. సో దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు మా గురువు గారు నేర్చుకున్న టైంలో వాళ్ళ దినచర్య 2కి 3కి ఉదయం స్టార్ట్ అయ్యేది. ఓకే సో తను 1 to 2 hours నడిచేవారు క్లాస్ కి. ఇంకా కేరళ మీకు ఐడియా ఉంటుంది, టెరెన్స్ ఎక్కువ. ఓకే సో ఎగుళ్ళు దిగుళ్ళు కొండలు, సో ఆ లెవెల్ తనున్న టైంలో మేబీ రోడ్స్ కూడా ఇప్పుడు ఉన్నంత సాఫిస్టికేటెడ్ వెహికల్. సో వాళ్ళకి అన్ని 2-3 hours అడ్వాన్స్డ్. సో క్లాస్ ట్రైనింగ్ అవ్వాలి, 2 hours నడవాలి, 2 hours ట్రైనింగ్ అవ్వాలి, మళ్ళీ 2 hours ఇంటికి వెళ్ళాలి. ఓకే సో తర్వాత లంచ్ మిగతా వాళ్ళు కలరే జీవితంగా పెట్టుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్ వస్తాయి, అదే మళ్ళీ రిపీట్ మార్నింగ్ ఈవినింగ్. ఓకే అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటుందా? జనరల్ నార్మల్ అందరు తినేది అలా ప్రిఫర్ లో అంటున్నారా? టైమింగ్ ఫుడ్ కానీ టైమింగ్ కానీ? మెయిన్ టైమింగ్ అయితే వీ హ్యావ్ టు సర్కేడియన్ రిథమ్ అంటాం మెడికల్ గా కూడా. సో సేమ్ టైంలో తినడం అనేది చాలా ఇంపార్టెంట్. 8 to 8 ఇలాంటి ఒకటి టైం ఇస్తే బాడీలోని సిస్టమ్స్ ఉంటాయి కదా, అన్ని కూడా ఎప్పుడు సైకిల్ కి రెడీ అయ్యి ఉంటాయి. ఓకే సో దాన్ని బట్టే మనలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, దాన్ని బట్టే మనలో థర్స్ట్ కానీ నిద్ర కానీ అన్ని రీసెట్ అవుతాయి, ఒక సైకిల్ ఫాలో అవుతాయి. ఓకే ఇంకోటి మాస్టర్ అంటే స్టార్టింగ్ లో అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు స్టూడెంట్ వస్తారు, స్టూడెంట్ ని బట్టి ఏదైనా డిఫరెంట్ క్లాస్ ఇస్తారా లేకపోతే అందరికి కలిపి ఒకటే ఉంటుందా? ఇట్లా చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతారు బ్యాచ్, ఇప్పుడు మధ్యలో ఆల్రెడీ బ్యాచ్ ఉంటది కదా, మేము ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి రావాలా, కొత్త బ్యాచ్ ఎప్పుడు రావాలా అని అడుగుతారు. సేమ్ క్వశ్చన్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక 2 లేదా ఒక 3 ఒకటే రోజు స్టార్ట్ చేసినా కూడా అందరూ ఒకటే స్పీడ్ తో అర్థం చేసుకోవాలి. ఓకే సో ఒకరు స్పీడ్ ఉంటారు, కొందరు స్లో ఉంటారు, అట్లా అన్నమాట. సో ఎన్సీ కలర్ లో మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే ట్రైనింగ్ అంతా కూడా 1-on-1. సో ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటున్నాడు, ఎంత స్లోగా నేర్చుకున్నా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బట్టి మనం సిలబస్ యాడ్ చేస్తాం. ఓకే గుంపు గట్టిగా 10 మందిని పెట్టేసి ఎట్లా కొన్ని బేసిక్ మూవ్స్ మాత్రం అందరితో చేస్తాం, వార్మప్ ఇట్లాంటివి. ఓకే ఓకే యాక్చువల్ సిలబస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ బట్టి మనం ఫర్దర్ యాడ్ చేయడం జరుగుతుంది. మాస్టర్ ఇప్పుడు నేను ఫుట్బాల్ నేర్చుకుంటే ఒక వరల్డ్ ఛాంపియన్ అవ్వచ్చు, కరాటే నేర్చుకుంటే సమ్ మార్షల్ ఆర్ట్స్ తైక్వాండోలోకి వెళ్ళొచ్చు, క్రికెట్ నేర్చుకుంటే IPL ఏదైనా ఆడచ్చు. ఇప్పుడు నేను కలర్ నేర్చుకుంటే ఏంటి ఫైనల్? సో ఇది వెల్లక్కై, ఇది తుమ్మిక్కై. సో అన్ని మోడర్న్ ఎడ్యుకేషన్ కానీ సోషల్ మీడియా కానీ మనకు ప్రపంచం అవుట్వర్డ్. ఓకే సో కలరీ అట్లా కాదండి, కలరీలో మనం చేసేది, మనం రియలైజ్ అయ్యేది అంతా కూడా ఇన్వర్డ్. అంటే మనకి సూక్ష్మత, ఎంత సూక్ష్మంగా మనల్ని మనం తెలుసుకుంటూ వెళ్ళడం మెయిన్ ప్రయాణం, బేసిక్ డిఫరెన్స్. ఓకే మనం అన్ని విషయాల్లో మనం ఉల్టా చూస్తున్నాం. ఓకే ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్. నాకేం కావాలి, నేను ఎందుకు కలరీ నేర్చుకుంటున్నా, నేను అడిగిన క్వశ్చన్ ప్రతి స్టూడెంట్ క్లాస్ లో మేము అడుగుతాం, ఎందుకు నేర్చుకుంటున్నావు కలరీ. ఓకే ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్. ఓకే ఫైనల్ గా ఎన్సీ కలరీ ఓవరాల్ గా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉంది, ఒకవేళ కలరీ నేర్చుకోవాలనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? సో మెయిన్గా మంది గురుకులము మన బహదూర్పల్లి ఓంపల్లి దగ్గర వస్తుందండి. సో అక్కడ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ఏర్పాటు అనేది ఉంది. సో రెసిడెన్షియల్ ఎంక్వైరీస్ వచ్చినా, నాన్ రెసిడెన్షియల్ ఎంక్వైరీస్ వచ్చినా మనం ఫస్ట్ అది చెప్తాం వాళ్ళకి, ఇలా ఉంటుంది ట్రైనింగ్, రెసిడెన్షియల్ అయితే ఇలా ఉంటుంది, నాన్ రెసిడెన్షియల్ ఇలా ఉంటుంది. నాన్ రెసిడెన్షియల్ అది కాకుండా మనకి మణికొండ, అమీర్పేట్, బేగంపేట్, KPHB, చందానగర్, BHEL, ఇటు సైడ్ మన ఉప్పల్, నాగోల్, తార్నాక, మంచిర్యాల, సిటీ వైడ్ ఆదరణ పెరుగుతుంది. ఓకే ఇది కాకుండా స్కూల్స్ లో వీటిలో కూడా మనం చేస్తున్నాం. సో ఈ ఏరియాస్ లో అంతా కూడా మన కలరీ క్లాసెస్ నడుస్తాయి. ఓకే ముఖ్యంగా మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి పబ్లిక్ ఇంకో మెసేజ్ కూడా మేము ఇవ్వదలుచుకుంది ఏంటి అంటే, 1 district 1 కలరీ. ఓకే సో అనే ఒక స్లోగన్ ని, ఒక క్యాంపెయిన్ ని తీసుకున్నామండి. సో ఇందులో ఉద్దేశం ఏంటి అంటే, నాకు మార్షల్ ఆర్ట్ ఇష్టం, కలరీ ఇష్టం, బట్ నేను నేర్చుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు,
ఇందులో నేను కెరియర్ చూస్ చేసుకోవాలని నాకు ఉంది, కానీ నేను మనీ పెట్టి నేను నేర్చుకోలేను. ఎందుకంటే చాలా మంది దీంతో వ్యాపారాలు చేస్తున్నారు. ఓకే, నెలకి 35,000, 40,000, 1,00,000, 2 లక్షలు కడితే ట్రైనర్ అని సర్టిఫికేట్ ఇస్తామండి. ఓకే, మీరు వెళ్ళి క్లాస్ ఓపెన్ చేసేసుకోవచ్చు అంటారు. సో ఇలాంటి అవి చూసి చాలా మంది ఎంక్వైరీస్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎన్సీ కలరీ మనమే ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. వన్ డిస్ట్రిక్ట్ వన్ కలరీ ఎవ్రీ 6 months కి ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఓకే, సో మేము సోషల్ మీడియాలో కూడా లింక్స్ పెడతాము. సో పబ్లిక్ చూస్తున్న పబ్లిక్ కూడా వాళ్ళందరూ దానికి అప్లై చేయమని చెప్తాం. ఎవ్రీ జనవరి అండ్ ఎవ్రీ జూలై బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓకే, అఫీషియల్ ఆల్రెడీ 5-6 members ఉన్నారు. అఫీషియల్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫైనల్ గా కలరింగ్ నేర్చుకోవాలి, కలరీ రావాలనుకునే వాళ్ళకి, యూత్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఏం చెప్తారు? కలరీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో మా మెయిన్ దీన్ని ఒక యుద్ధ కళ, ఒక ఆత్మరక్షణ కళ, ఒక సెల్ఫ్ డిఫెన్స్ జోన్ ఆడికి దాన్ని కన్ఫైన్ చేయకూడదు. సో ఈ మీలో జరిగే మార్పు ఒక దినచర్యలో మార్పు, ఒక ఐడియాలజీలో మార్పు, ఓవరాల్ మీ పర్సనాలిటీలో మార్పు. అండ్ నా కోసం నేను నేర్చుకుంటా, తప్పులేదు. బట్ వన్స్ నీలో ఉన్న టాలెంట్ కానీ, నీలో ఉన్న ఓపిక కానీ, ప్యూరిటీ కానీ 10 మందికి ఉపయోగపడే కోణం నీలో కనిపిస్తే సమాజానికి ఉపయోగపడేలాగా ఈ విద్య మిమ్మల్ని తీసుకెళ్తారు. సో మీ బౌండరీని మీరు లిమిట్ చేసుకోవద్దు. మీలో పొటెన్షియల్ ఉందో లేదో మీకు తెలియకపోవచ్చు ఈ రోజు. ఓకే, అది ఇంకో విషయం ఏంటంటే, ఇట్ నీడ్ నాట్ బి కలరీ. ఓకే, మేబీ అందులో ఎంటర్ అయిన తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ 100% జరుగుతుంది. అవునా? ఓకే, మనలో మన స్ట్రెంగ్స్ ఏవి, వీక్నెస్ లేవి మనకు అర్థమైన రోజు ఈ ఫీల్డ్ లో కాబట్టి ఇంకో ఫీల్డ్ లో కూడా మనం సొసైటీకి మంచి చేయగలం. ఓకే, ఓకే మిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.